యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రౌడీ షీటర్లు అంటే మనందరికీ తెలుసు. వాళ్ళతోని అందరూ అంటే రౌడీ షీటర్ ఇతను అని అంటే ఎంత భయపడిపోతారో మనందరికీ తెలిసిందే. కొంతమంది ఇట్లా ఏవైనా ఎవరినో బెదిరించాలనో లేకపోతే ఇంకేదైనా వసూలు చేయాలనో ఇట్లాంటి వాటికైతే జనరల్లీ ఈ రౌడీ షీటర్లు ఫేమస్ అవుతూ ఉంటారు. అంటే మ్యాక్సిమం నాకు తెలిసైతే ఈ మధ్య కాలంలో మస్తు తగ్గిపోయినరు. కానీ అక్కడక్కడ ఇంకొంతమంది వేరే వాళ్ళని చూసి ఇట్లా మేము కూడా దాదాగిరి చేస్తాం, మేము కూడా ఇట్లా రౌడీ షీటర్లమని తన ప్రచారం చేసుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చూడ్డానికి కానీ గంభీరంగా ఉండు కాదు, హైట్ వెయిట్ ఇట్లా అంతా ఉంటారు. అంటే చూడగానే భయపడిపోవాలన్నట్టు. సో అట్లా రౌడీ షీటర్గా పేరు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి అత్యంత దారుణంగా నిన్న రాత్రి ఫలక్నుమా దగ్గర హత్య చేయబడ్డాడు. ఇప్పుడు ఇది కలకలం అయితే రేపుతోంది. యాక్చువల్లీ ఆయనకు ఇందులో ట్విస్ట్ ఏంటంటే జస్ట్ 3 రోజుల కిందటనే ఆయనకు మ్యారేజ్ కూడా అయింది. 3 రోజులు మ్యారేజ్ అయిన 3వ రోజుకే ఈయన చనిపోవడం అయితే జరిగింది. అంటే హత్య చేయింపబడ్డాడు. మరి గతంలో ఈయన ఏవైతే కేసులకు సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, లేకపోతే నేను వాళ్ళది సాల్వ్ చేస్తాను ప్రాబ్లము, లేకపోతే వీళ్ళది సాల్వ్ చేస్తాను అంటూ రౌడీ షీటర్లు కొంతమంది పంచాయతీలు జరుగుతాయి కదా, అంటే పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నప్పటికీ కూడా కొంత పంచాయతీలు తెంపతందుకు ఎవరైతే ప్రయత్నం చేస్తారో లేదంటే బెదిరించేది ఏదన్నా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కొంతమందిని తీసుకెళ్లి అన్నా గిన్నెను బెదిరించాలి, అన్నా గిన్నెను ఇచ్చేయాలి అని అన్నప్పుడు రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళడం, అలా కేసు ఏంది ఏం కథ చెప్పడం, ఏ మనిషినైతే బెదిరించాలో ఆ మనిషి దగ్గరికి తీసుకువెళ్ళడం, ఖచ్చితంగా వీళ్ళకు ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిందే ఈ ఎవరైతే తీసుకుపోతున్నారు. సో ఇట్లా రౌడీ షీటర్గా పేరుగాంచినటువంటి ఫలక్నుమాకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఘటన ఇది. యాక్చువల్లీ ఈయన పేరు వచ్చేసి మాసియుద్దీన్. ఈయన హత్యకు గురైండు అత్యంత దారుణంగా. యాక్చువల్లీ ఎవరో ఇక్కడ హత్య జరిగింది అని పోలీసులకు చెప్తే గాని ఆ హత్య జరిగింది ఎవరిది, అసలు వ్యక్తి ఎవరు ఏంటి అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. ఇది ఎక్కడ జరిగిందంటే రెయిన్ బజార్లో మాసియుద్దీన్ను దుండగులు కత్తితో దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితి. కత్తిపోట్లు ఎంత భయంకరంగా పొడిచారంటే స్పాట్లోనే ఆయన చనిపోయినటువంటి సిచ్యువేషన్. సో మాసియుద్దీన్ గతంలో ఎవరినైతే బెదిరించిండో లేకపోతే ఎవరికైతే ఈ మాసియుద్దీన్తోని ఇష్యూ ఉండేనో వాళ్ళే ఇట్లా చంపినట్టుగా పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చిండ్రు. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. తీసుకున్న తర్వాతనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో ఏం జరిగింది, అట్లాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాస్ ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలో మరి మాసియుద్దీన్ ని చంపింది ఎవరు అనేటువంటిది పూర్తిగా ఎవిడెన్స్ తో సహా పోలీసుల దగ్గర ఉన్నట్టుగా కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అంటే ఎంత రౌడీ షీటర్ అయినా సరే ఒకవేళ ఆయన మీద కోపం వచ్చి మాటు వేసి చంపాలనుకుంటే మాత్రం ఎంత రౌడీ షీటర్ అయినా సరే చంపేయచ్చు అనేది ఈ ఘటన మరోసారి రుజువు చేసినట్టు అయింది. అంటే గతంలో ఎవరినైతే బెదిరించిండో లేకపోతే భయభ్రాంతులకు గురి చేసిండో వాళ్ళే కక్షతోని గతంలో ఈయన ఏవేవైతే ఇష్యూస్ లో ఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడో ఆ ఇష్యూస్ వల్లనే ఇప్పుడు ఈయనని హతమార్చినట్టుగా పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చిండ్రు. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. 3 రోజుల క్రితమే మ్యారేజ్ అయింది కాబట్టి నిజంగానే పాపం అత్యంత దారుణం. 3 రోజుల క్రితమే మ్యారేజ్ అయింది. అట్లాగే హత్యకు గురైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో పోలీసులు అయితే పూర్తిగా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అట్లాగే సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో క్లూస్ ని కూడా కలెక్ట్ చేసిండ్రు. ఎంతమంది ఈ కత్తులతో ఈయన మీద దాడి చేసి చంపేసిండ్రు అనేది కూడా అన్ని ఆధారాలు అయితే పోలీసులు తీసుకోవడం అయితే జరుగుతోంది. కానీ ఒక్కసారిగా ఫలక్నుమా దట్టు రెయిన్ బజార్ లో ఒక యువకుడు దట్టు రౌడీ షీటర్ ని చంపివేయడంతో ఇప్పుడు పోలీసులు అలర్ట్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కేసుని కూడా చాలా ఫాస్ట్ గా సాల్వ్ చేసే దిశగా పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.